శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 644వ నామం జ్ఞాన విగ్రహ. మంత్రస్వరూపంలో శ్రీ జ్ఞాన విగ్రహాయ నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని జ్ఞాన స్వరూపంగా జ్ఞానద అని కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారి యొక్క స్వరూపమే జ్ఞానమని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ విషయాన్ని మనం మరికొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణిగా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అమ్మవారు ఈ సృష్టిని నిర్మించడానికి, నిర్వహించడానికి, లయం చేయటానికి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు. అమ్మవారు తన యొక్క శక్తి వలన ఈ సృష్టిని నిర్వహిస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. అమ్మవారు ఈ సృష్టి అంతా ఏ స్వరూపంలో శక్తిగా వ్యాపించి ఉన్నారో ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారు ఈ సృష్టిని నిర్మించేటప్పుడు జ్ఞాన స్వరూపంలో బ్రహ్మాది దేవతలను అనుగ్రహించి వారి చేత ఈ సృష్టిని రచింపచేస్తున్నారు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి ఈ సృష్టిని సృష్టించే సమయంలో అమ్మవారు జ్ఞాన స్వరూపమై బ్రహ్మదేవుని ద్వారా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు. కాబట్టి అమ్మవారు జ్ఞాన విగ్రహ అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. మనం ఇంతవరకు ఈ సృష్టి అంతా జ్ఞానముచే నడపబడుతోంది అని తెలుసుకున్నాం. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారు పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి అని ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్నాం. పరమాత్మ అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. అమ్మవారికి పరమాత్మకు ఎటువంటి భేదము లేదు. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణాలన్నీ పరమాత్మ యొక్క శక్తి స్వరూపానికి కూడా ఉంటాయి. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని పరమాత్ముని కీర్తించే పదము అయిన జ్ఞానముతోనూ, జ్ఞానము యొక్క స్వరూపంగాను వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ జ్ఞాన విగ్రహ అయిన అమ్మవారిని మనకు దర్శింపచేయిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనందరం జ్ఞాన సముపార్జన చేసి ఆ అమ్మవారిని తెలుసుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.